పాకిస్తాన్ నాటకాల్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఓపెన్గా బయటపెట్టారు. నేను మీకు విషయం చెప్తాను, కొన్ని దేశాలు సోషల్ మీడియాను కావాలని మ్యానిపులేట్ చేస్తున్నాయి. బాట్ ఫామ్స్ మరియు ఫేక్ ఐడీల ద్వారా అమెరికాలో ఇజ్రాయెల్ మీద ఉన్న సానుభూతిని తగ్గించడానికి, భారత్ ఇజ్రాయెల్ బంధాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళు దీన్ని చాలా తెలివిగా చేస్తారు. ఉదాహరణకి నేను టెక్సాస్లో పుట్టి పెరిగిన అమెరికాని ఎన్నాళ్ళు నేను ఇజ్రాయెల్ని మద్దతు ఇచ్చాను, కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు నచ్చక నేను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారుతున్నాను మెసేజ్ కనిపిస్తుంది. కానీ తీరా అడ్రస్ ట్రాక్ చేస్తే అది పాకిస్తాన్లోని ఏదో ఒక బేస్మెంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మేము సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధం చేస్తున్న సమయంలో ఇలాంటి సోషల్ మీడియా దాడులు మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసినాయి. కానీ భవిష్యత్తులో వాళ్ళు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ పాకిస్తాన్కి సంబంధించి ఒక ఘాటైన హెచ్చరిక జారీ చేశారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. భవిష్యత్తులో ఏదో ఒకనాడు ఈ గాజా తరహా పరిస్థితి లేదా ఇరాన్ తరహా పరిస్థితి పాకిస్తాన్కి రాకుండా చూసుకోవాలి అంటే దానికి ఎలగకుండా ఉంటే బెటర్. భారత్ లాగా సైలెంట్ కూర్చునే దేశం కాదు అది.